అంతరించిపోయినాడు. భూమి మీద ఏ జంతువు ఉండదు, ఏ జీవి ఉండదు. మన భూమి మీద మనుషులు ఉండాలంటే అన్ని జంతువులు ఉండాలంటే తెలుసా? అన్ని జంతువులు ఉండాలి, అన్ని పక్షులు ఉండాలి, మనుషులు ఉండాలంటే. కానీ అన్ని జంతువులు పక్షులు ఉండాలంటే మనిషి ఉండాల్సిన అవసరం లేదు. మనిషి లేకుండా అవన్నీ బతుకుతాయి. ఉంటున్నావా? మనం ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ, ఒక 10-20 సంవత్సరాల నుంచి మన ఇంటి ముందర మోరులో కప్పలు లేవు. కప్పలు లేకుండా అయిపోయినాయి. మరి కప్పలు ఎందుకు లేవు? ఇప్పుడు ఇంతకుముందు ఒక బండ తీస్తే బండ కింద కప్ప ఉంటుండే, మోరన్ని కప్పలు ఉంటుండే. ఇప్పుడు కప్పలు లేవు. ఎందుకంటే మన ఇంట్లో గిన్నె దోమితే అన్ని కెమికల్. ఇంతకుముందు మనం చిన్నప్పుడు బూడిది పెట్టి కొబ్బరి పిచ్చోడు తోముతుంటే, ఇప్పుడు కెమికల్ కొని తోముతున్నాము. సర్ఫ్ పెట్టి తోముతున్నాం. సర్ఫ్ ఇంత బురుసు రావాలా, బురుసు వస్తేనే మంచిగా. వింటున్నావా? ఆ సర్ఫ్ పెట్టి తోమితే అంత కెమికల్, మనకు అది క్యాన్సర్ వస్తుంది. ఆ కప్ప నీళ్ళన్నీ పోయి, బట్టలు నిండా నీళ్ళన్నీ పోయి కప్పలు వెళ్ళిపోతున్నాయి. ఆ కప్పలు వెళ్ళిపోతే మనకు నష్టం ఏంటిది? మరి దోమలు తయారవుతున్నాయి బాగా, తెలుసా? ఆ దోమ గుద్దలు కప్పలు తింటున్నాయి. ఇప్పుడు కప్పలు లేవు కానీ దోమలు బాగా తయారవుతున్నాయి. దోమల వల్ల మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. ఆ డెంగ్యూతో కొన్ని ప్రాణాలే పోతున్నాయి. అంటే ఒక జీవి ఉంటే ఇంకో జీవి అంత మన ఒక లెవెల్లో ఉంటుంది. ఆ ఒక జీవి చనిపోతే ఇంకో ఎన్నో జీవులు తయారవుతాయి మనకు. ఇప్పుడు మన సంతోషాన్ని చెప్పిండు, మన ప్రకృతిలో ఒక బూగలు కానీ, మన తేనెటీగలు కానీ, తుమ్మిదలు కానీ అంతరించిపోయిన 5 సంవత్సరాల్లో భూమి మొత్తం నాశనం అయిపోతుంది. వింటున్నావా? ఒక పక్షిని ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు, ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకు తుమ్మిదలు పరపరగా సంపర్కాన్ని చేస్తాయి. అంటే ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకు వెళ్ళినప్పుడు వాటి కాళ్ళకు రేణువులు, పరపరగా రేణువులు అంటుకుంటాయి. కాళ్ళకు అంటుకొని ఇంకో పువ్వుకి వెళ్ళినప్పుడు అక్కడ పరపరగా సంపద జరిగి ఆ పువ్వు వికసించడం జరుగుతుంది. ఆ వికసించిన పువ్వు కాయలు కావడం, పళ్ళు కావడం జరుగుతుంది, పంటలు పండడం జరుగుతుంది. ఈ తుమ్మిదలు కానీ, బూగలు ఇవన్నీ అవన్నీ అంతరించిపోయినాడు. 5 సంవత్సరాల్లో భూమి మీద ఏ పంటలు పండాయంట. పంటలు పండిపోతే మరి మనం చెట్ల పోతాడు. మరి ఆ చెట్ల మీద తుమ్మిదలు కానీ, బూగలు కానీ ఉండాలంటే మరి ఏముండాలి? మనకు ఫస్ట్ ఏముండాలా? కాలుష్యం తగ్గాల. ఏముండాలా? కాలుష్యం తగ్గాల. కాలుష్యం తగ్గాలంటే ఏం కావాలి? చెట్లు కావాలి. చెట్లు ఉండాలంటే ఈ అడవులన్నీ కాపాడుకోవాలి. ఈ అడవులన్నీ ఎవరి కోసం కాపాడుకుంటున్నాం? మనము మన కోసం, మన పిల్లల కోసం. ఇప్పుడు అనిపించండి, బాపు నువ్వు ఉన్నంత ఆరోగ్యంగా మేముండము, మేమున్నంత ఆరోగ్యంగా ఈ పిల్లలు ఉండరు, వీళ్ళున్నంత ఆరోగ్యంగా వీళ్ళ తర్వాత పిల్లలు ఉండరు, ఆరోగ్యంగా ఉండరు. ఉంటున్నావా? కాబట్టి మీరంతా ఆరోగ్యంగా ఉండాలంటే పెద్ద పెద్ద చదువులు కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదు. అడవి ఉండాలా, పర్యావరణం ఉండాలా, ప్రకృతి ఉండాలా, జంతువులు ఉండాలా, పక్షులు ఉండాలా, క్రిమికీటకాలు ఉండాలా. ఇవి ఉంటేనే ఆరోగ్యం. ఇంతకుముందు ఒక మాట అంటుండ్రి, ఏమంటుండ్రి? ఏంది మరి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుండ్రి ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యంతో పాటు పర్యావరణమే ఆరోగ్య భాగ్యం. పర్యావరణం ఉంటే ఆరోగ్య భాగ్యం అన్నీ ఉంటాయి. పర్యావరణమే ఆరోగ్య భాగ్యం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. నేను ఎన్ని కోట్లున్నా, నీకు ఎంత బంగారం ఉన్నా, కోట్లు లేవు, బంగారు దిండ్లు లేవు అంటున్నావా? కాబట్టి మీరు మాది ఎట్లాగ అయిపోయింది. మీరు చెట్లు పెట్టండి, పర్యావరణం కాపాడండి, పక్షులను కాపాడండి, జంతువులను కాపాడండి, ముఖ్యంగా అడవిని కాపాడండి. కాపాడుకుంటే మీరు ఉండరు. లేకుంటే అంతే, మరి పర్యావరణం పోతే మనం ఉండలేము. అవునా? మరి సంవత్సరం కోసారి చేసుకునే పండుగ ఇది. మనం దసరా సంవత్సరం కోసం చేసుకుంటాం, బతుకమ్మ పండుగ సంవత్సరం కోసం చేసుకుంటాం. మరి పర్యావరణం ఈరోజు చేసే పండుగ ఏంటిది? మన వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు. ఒక వారం పాటు వన్యప్రాణి గురించి మనం తెలుసుకుంటాం. అవునా? వన్యప్రాణులను కాపాడుకోవాలా. అవి ఉంటేమైనా ప్రకృతి ఉంటాయని కాపాడుకుంటాం. మరి వారం అయిపోతుంది, ఆ తర్వాత మరి సంవత్సరం అంతా వాటిని చంపేద్దాం. మనం ఈ వారంలో తెలుసుకొని దాన్ని సంవత్సరం అంతా మనం పాటించాలా, సంవత్సరం అంతా అమలు చేయాలా. వన్యప్రాణులు ఎవరైనా జింకలను వేటడం కానీ, కోతులను చంపడం కానీ, కోతులకు కరెంటు పెట్టడం కానీ, పక్షులను చంపడం కానీ, మన నెమ్మలు చంపడం కానీ, ఆహారం కోసం తింటారు కుందేలు చంపడం కానీ, ఇవన్నీ ఏం చేయదు. కుందేలు ఒక జంతువుకి ఆహారం, ఆ జంతువు ఇంకో జంతువుకి ఆహారం, ఆ జంతువు పులికి, సింహానికి ఆహారం. కాబట్టి ఏ జంతువులను, అడవి జంతువులను చంపదు, తినదు. మన ఆహారం మనకుంది, అది వాటి ఆహారం మరి మనం కాపాడుకోవాలి. అవునా? మరి మనం అందరము ఈ యొక్క ప్రతిజ్ఞలో మనము ఇప్పుడు చేసిన ప్రతిజ్ఞ మనము అమలు చేద్దాం. అడవి జంతువులను కాపాడుకుందాం. అందరికీ మన ఫారెస్ట్ తరఫున, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ